తెలుగు సినీ పరిశ్రమలోకి సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబం నుంచి ఒకేసారి 7 వారసులు అడుగుపెట్టబోతున్నారు. వాస్తవానికి పరిశ్రమలో వారసులు అనగానే ఎక్కువగా నందమూరి, అక్కినేని, దగ్గుబాటి మెగా కుటుంబాలే గుర్తుకు వస్తాయి. ఇక నుంచి వీరి సరసన ఘట్టమనేని కుటుంబం నిలవబోతోంది. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా రమేష్ బాబు, మహేష్ బాబు ఇండస్ట్రీలోకి వచ్చారు. వచ్చిన కొద్ది కాలానికి రమేష్ బాబు మరణించారు. మహేష్ బాబు మాత్రం స్టార్ హీరో అయ్యారు. మహేష్ అక్క మంజుల పలు చిత్రాల్లో సహాయ పాత్రలు చేశారు. కృష్ణ చిన్న కుమార్తె ఇందిరను హీరోయిన్గా చేస్తానంటే అభిమానులు రాష్ట్రమంతటా పెద్ద ఎత్తున గొడవలు చేయడంతో అభిమానుల కోరిక మేరకు కృష్ణ ఆ ఆలోచనను వెనక్కి తీసుకున్నారు. తర్వాత ఆమె హీరో సుధీర్ బాబును పెళ్లి చేసుకుని స్థిరపడ్డారు. కృష్ణ మరో కుమార్తె ప్రముఖ పారిశ్రామికవేత్త అమర్ రాజా గ్రూప్ సీఈఓ గల్లా జయదేవ్ను వివాహం చేసుకున్నారు. వారి కొడుకు అశోక్ గల్లా కూడా ఇటీవలే హీరోగా పరిచయం అయ్యారు. ఇప్పుడు మహేష్ బాబు కొడుకు గౌతమ్ అమెరికాలో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. త్వరలోనే ఎంట్రీ ఉంటుంది. కూతురు సితారా ఇప్పటికే తండ్రితో కలిసి పలు యాడ్స్ చేసింది. పాటల్లో గెస్ట్గా కనిపించింది. అచ్చు గుద్దినట్లుగా మహేష్ బాబులా ఉండడంతో సితారా కూడా హీరోయిన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. రమేష్ బాబు కొడుకు జయకృష్ణ హీరోగా తొలి సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. RX100 ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి తీయబోయే కొత్త సినిమాతో జయకృష్ణ హీరోగా పరిచయం కాబోతున్నాడు. రమేష్ బాబు కుమార్తె భారతి కూడా నటి అయ్యేందుకు ఆసక్తి చూపిస్తోందని తెలుస్తోంది. మంజుల కూడా తన కూతురు జాన్వి త్వరలో హీరోయిన్గా సినిమాల్లోకి రానున్నట్లు ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. ఇక సుధీర్ బాబు పెద్ద కొడుకు చరిత్ మానస్ ఇప్పటికే అన్ని రకాల ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. చిన్న కొడుకు దర్శన్ కూడా ఫౌజీలో యంగ్ ప్రభాస్గా కనిపించబోతున్నాడు.